ఆల్రెడీ ట్విన్ ఫ్లేమ్ గురించి ఒక వీడియో నేను ఈ యొక్క ఛానెల్‌లో పోస్ట్ చేశాను. అది ఫస్ట్ వీడియో అన్నమాట. ఇది సెకండ్ వీడియో మీరు చూస్తూ ఉండండి. నేను ఇంకా ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. మెయిన్ కోరిక మనకసలు ఏముంటుంది ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అంటే, జర్నీ అనేది పక్కన పెట్టండి. ఎవరైతే అవేకెన్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది. యెస్, నేను ట్విన్ ఫ్లేమ్ అని మనకు తెలుస్తుంది. మనం అవేకెన్ అయ్యాం కాబట్టి మనకు తెలుస్తుంది. లేకపోతే మనకెలా తెలుస్తుంది? సో, ఇది అన్నమాట. అయితే మన యొక్క కోరిక ఇప్పుడేంటంటే మన యొక్క కోరికేంటంటే యూనియన్ జరుగుతుందా? లేదా? అనే డౌట్‌లో మనం అందరం కూడా ఇప్పుడు ఉంటామన్నమాట. సో, యూనియన్ జరుగుతుందా? లేదా? అనే విషయానికొస్తే మనం భూమి మీదకి వచ్చిందే యూనియన్ జరగటానికి. మరి జరగకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జరుగుతుంది. కానీ చేయాల్సిందేంటి? చేయాల్సింది చేయకుండా ఆలోచిస్తూ కూర్చొనే యూనియన్ జరుగుతుందా? లేదా? ఎప్పుడు జరుగుతుంది? అని మీరు మీ మైండ్‌లోనే ఉన్నారనుకోండి, జరగదు. ఏం చెయ్యాలి? జరుగుతుంది. ఎప్పుడు? నువ్వు అక్కడి నుంచి బయటకొచ్చినప్పుడే. ఎక్కడి నుంచి? ఆ యొక్క థాట్‌లో నుంచి, ఆ యొక్క ఆలోచనలో నుంచి ఎప్పుడైతే బయటకొస్తావో, నీకు ఆలోచన అనేది వచ్చింది అంటే, నువ్వు దాన్ని క్లీన్ చేయాలి. అందుకే నీకు ఆలోచన వస్తది. లేకుంటే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనియన్ జరుగుతుందా? లేదా? జరగదేమో అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చింది అంటే, నువ్వింకా అవేకెన్ అవ్వలేదు కంప్లీట్‌గా. అర్థమవుతుందా? అవేకెన్ తెలుసుకున్నావు. యెస్, నేను ట్విన్ ఫ్లేమ్ అని. కానీ ఇంకా నీకు ఆలోచన వస్తూ ఉందంటే, జరుగుతుందా? లేదా? యూనియన్ అని. ఇంకా ఆ థాట్‌లో ఆ థాట్ వస్తుంది అంటే ఇంకా అవేకెన్ అవ్వలేదు అని కంప్లీట్‌గా అని అర్థం. అంటే ఆలోచన వచ్చింది అంటే దాన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడానికి మన ముందుకొస్తది ఆలోచన. ఇది అడ్వాంటేజ్ మనకి. అంటే ఏమైనా ఆలోచన వచ్చింది అనుకోండి, జరుగుతుందో లేదో. మీకు ఫియర్ వచ్చింది అనుకోండి, యెస్, క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ కోసమే వస్తది నీకు ఆలోచన. లేకుంటే ఆలోచన నీకు రాదు. ప్రశాంతంగా ఉంటావు ఆలోచన అనేది రాకుండా ఉంటే. కానీ వస్తున్నాయంటే అదృష్టం చేసుకున్నాం. ఎందుకు? క్లీన్ చేసే అవకాశం మనకు లభించింది. యెస్. మెయిన్ పాయింట్‌కొస్తాను. యూనియన్ జరుగుతుందా లేదా? వచ్చిందే యూనియన్ జరగటానికి కదా! కానీ ఎందుకు ఇంకా జరగట్లేదు అని అంటే, మనం ఆ ఆలోచనలోనే ఉన్నాం. అందుకే ఇంకా జరగలేదు. వచ్చిందా ఆలోచన, క్లీన్ చేయాలి. దట్స్ ఇట్. అంటే కంప్లీట్‌గా అవేకెన్ అవ్వలేదు. ఆలోచన వచ్చిందా? క్లీన్ చేయాలి. ఏ విధంగా క్లీన్ చేయాలి? ఎలా క్లీన్ చేయాలి థాట్‌ని? ఇంక నెక్స్ట్ టైమ్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో ఉంది. అందుకే ఆలోచన అనేది వస్తది. భయం, బాధ, వర్రీ, టెన్షన్, కంప్లెయింట్స్, కంపేర్ వీటికి సంబంధించి మనం డిస్కస్ చేసినా, వీటిని మనం మొబైల్‌లో లేదా టీవీలో చూసినా, భయాల గురించి, బాధల గురించి, వర్రీస్ గురించి డిస్కస్ పెట్టినా వేరే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ సోల్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళకుండా ఆపటం నువ్వు చేయాల్సింది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మెయిన్ ఇంకోటేంటంటే, నువ్వు చేయాల్సిందేంటంటే, భయం, బాధ, వర్రీ, టెన్షన్, కంప్లెయింట్స్ గురించి, గురించి నువ్వు మాట్లాడకుండా ఉండటం, చూడకుండా ఉండటం, డిస్కస్ చేయకుండా ఉండటం, ఇవి నువ్వు చేయాల్సింది. చేస్తే ఎందుకు ఆలోచనలొస్తాయి నీకు? రావు. సో, మీ యొక్క నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా తీసుకోలేదన్నమాట. ప్రాసెస్ చేయలేదు మన యొక్క మైండ్. ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేయలేదు.
మనం ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. సో, అందుకే నేను ఎంత కావాలో అంత మాత్రమే ఒక వీడియోలో చెప్పగలననమాట. రైట్. అయితే మన మైండ్ మళ్ళీ ప్రాసెస్ చేయలేదు. అర్థం కాదు మళ్ళీ మనకు. రైట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే డౌట్స్‌ని రానివ్వద్దు. డౌట్ వచ్చింది అంటే ఆలోచన వచ్చింది అంటే క్లీన్ చేయాలి. సో, ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీకు నేను ఇంకా ట్విన్ ఫ్లేమ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, రైట్. థాంక్ యూ.